ఈరోజు పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో జరిగిన అమెరికా మరియు ఇరాన్ సమావేశంలో అమెరికా ఇరాన్ మీద పెట్టిన కొన్ని రెడ్ లైన్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ 90% యురేనియం శుద్ధి. అమెరికా గీసిన మొదటి మరియు అత్యంత కఠినమైన గీత ఇది. ఇరాన్ తన యురేనియంను ఆయుధ తయారీకి అవసరమైన 90% స్థాయికి శుద్ధి చేయకూడదు. ఒకవేళ ఇరాన్ ఈ స్థాయికి చేరుకుంటే అమెరికా దానిని మారణాయుధ తయారీగా భావించి నేరుగా సైనిక దాడికి దిగే అవకాశం ఉంది. సెకండ్ వన్ సేఫ్టీ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ మీద ఇరాన్ నేరుగా దాడులు చేయకూడదు. ఇజ్రాయెల్ ఉనికి దెబ్బతీసే ఏ ప్రయత్నమైనా అమెరికా నేరుగా యుద్ధంలోకి లాగుతుందని వాన్స్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని వాన్స్ చెప్పారు. నెక్స్ట్ వన్ అమెరికా సైనికులపై దాడులు. మిడిల్ ఈస్ట్‌లో అమెరికా బేస్‌లు లేదా అక్కడ పనిచేసే సైనికులపై ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులు హిజ్బుల్లా మరియు హౌతీస్ దాడులు చేయకూడదు. ఒక్క అమెరికన్ సైనికుడి ప్రాణం పోయినా అది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. నెక్స్ట్ వన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ బ్లాకింగ్. ప్రపంచ చమురు రవాణాలో 20% పైగా ఈ జలసంధి ద్వారానే వెళ్తుంది. ఇరాన్ దీన్ని మూసివేయడానికి ప్రయత్నిస్తే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై యుద్ధం ప్రకటించినట్లేనని అమెరికా భావిస్తుంది. అంతర్జాతీయ నౌకాయానానికి ఎటువంటి ఆటంకం కలగకూడదనేది అమెరికా డిమాండ్. నెక్స్ట్ వన్ బాలిస్టిక్ మిసైల్స్ సరఫరా. ఇరాన్ తన క్షిపణి సాంకేతికతను రష్యాకు లేదా ఇతర తీవ్రవాద గ్రూపులకు సరఫరా చేయకూడదు. ముఖ్యంగా యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాకు ఇరాన్ ఆయుధాలు అందడం అమెరికాకు అస్సలు నచ్చడం లేదు.